ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధమా? సీత, ఏంటి కోపం వచ్చిందా? వదలండి. వదలమంటున్నానా? నీతో మాట్లాడాలి. నా మాటలు మీరు నమ్మనప్పుడు మీ మాటలు నేనెందుకు వినాలి? సీత, సీత రాముడి మాట వినాలి. రాముడు కూడా సీతను నమ్మాలి. చూడు సీత, మధుమిత ఇక్కడుండడం నీకిష్టం లేకపోతే సూటిగా వెళ్ళిపోమని చెప్పు. అంతేగాని మా పిన్నికి లేని ఉద్దేశాన్ని అంటగట్టి అవి మీ అక్కతో చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? అపార్థం చేసుకుంటున్నావు అని. ఆడపిల్ల మరే విషయంలోనైనా అబద్ధం చెప్పచ్చేమో కాని తన భర్తకు మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అబద్ధం చెప్పదండి. అది నువ్వు ఊహించుకుంటున్నావు. ఏ ఆడపిల్ల అయినా అలాంటి ఊహల్లో ఉండదండి. అలాంటి కలలు కూడా కనదు. మా పిన్నిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. సరే సీత, ఆ విషయం పక్కన పెట్టు. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? మీరు మీ పిన్నిని నమ్ముతున్నారు కదా. నేను అడిగింది అది కాదు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నా పేరు రామ్. అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఒక్కటే సీత. మీరు రాముడు కాబట్టే నాకు భయం. ఆ రాముడు ఏకపత్ని వ్రతుడు మాత్రమే కాదు, పితృవాక్య పాలకుడు, ప్రజావాక్య పాలకుడు కూడా. తండ్రి చెప్పాడని అడవులకు వెళ్ళాడు. ప్రజలు చెప్పారని నిండు గర్భిణైన సీతమ్మను అంతఃపురం నుంచి బయటకు పంపించేశాడు. అందుకే కదా దేవుడయ్యాడు. దేవుడంటే రాముడే వినకూడని మాటలు విని సీతమ్మను అడవులకు పంపినప్పుడు మీరు మీ పిన్ని మాటలు నమ్మి నా విషయంలో తప్పు చేయరని గ్యారంటీ ఏముంది? నీకు అన్యాయం జరిగేలా మా పిన్ని ఎప్పుడూ మాట్లాడదు. అది నీ భ్రమ. భ్రమ నాది కాదండి, మీది. సీత ఎప్పుడూ భ్రమపడదు. ఎందుకు పడదు? ఆ సీతమ్మ కూడా మాయా లేడిని బంగారు లేడి అని భ్రమపడలేదా? కోరి కష్టాలు కొని తెచ్చుకోలేదా? భ్రమని మీరు చేస్తున్నారు. మీ సాధారణ పిన్నిని దేవత అని భ్రమపడి నాకు కష్టాలను తీసుకొస్తున్నారు. సీత, నాతో వాదించుకో. సీత జోలికి ఎవరైనా వస్తే ఆ రాముడు కోదండ రాముడై బాణాలు వేసేవాడు. మీరేమో రివర్స్లో నా మీదే బాణాలు వేస్తున్నారు. నా నోరు మోయిస్తున్నారు. నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే ఏం చేయను మరి? ఎలాగోలా నిన్ను ఆపాలి కదా. ఆపాల్సింది నన్ను కాదు, మీ పిన్నిని, ఆవిడ ఉద్దేశాన్ని. సీత, ఎటు తిరిగి నువ్వు అటే వస్తున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. మధుమిత విషయమే తీసుకో. పిన్ని తనకి హెల్ప్ చేయదని నువ్వే నాకు చెప్పావు. నేను పిన్నిని అడుగుదామంటే అప్పటికే పిన్ని డాడీ మీ ఊరెళ్ళారు. అప్పుడు నేను నిన్ను నమ్మాలా, మా పిన్నిని నమ్మాలా? మీ పిన్ని ఆ మాయలేడి లాంటిది. నాకొకలా కనిపిస్తుంది, మీకు ఇంకోలా కనిపిస్తుంది. ప్లీజ్ సీత, అలా మా పిన్నిని నిందించొద్దు. నాకు బాధగా ఉంటుంది. మీరు మీ పిన్నినే పట్టించుకోండి, నా బాధలు పట్టించుకోవద్దు. ఏదో ఒక రోజున నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. అప్పటి వరకు నేను ఈ అంతఃపురంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్నట్టే. ఆట మొదలైంది ఇప్పుడే కదా సీత, అప్పుడే వామిటింగ్ వస్తే ఎలా? ఈ గేమ్లో చాలా రౌండ్స్ ఉన్నాయి. చివరి రౌండ్ వరకు నువ్వు తట్టుకొని నిలబడాలి. ఏ మాట కా మాట. ఆట ఆరంభం అయిపోయింది కదా. నువ్వు, మీ నాన్న, మీ అమ్మ షేక్ అయిపోయారు కదా. నా గేమ్ ఇలాగే ఉంటుంది. ప్రత్యర్థికి చిన్న పాయింట్ కూడా ఇవ్వను. మొత్తం లాగేసుకుని గెలుస్తాను. నేను చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో కబడ్డీ ఆడినా, తొక్కుడు బిళ్ళాడినా,
మరే ఆట ఆడినా గెలుపు నాదే. ఇది మీ ఊరు కాదు, ఈ ఆట తొక్కుడు బిళ్ళ కాదు, ఇది నా ఆట, మైండ్ గేమ్. ఇందులో నువ్వు ఓడిపోతావు. మా ఊళ్ళోనైనా ఈ ఊళ్ళోనైనా ఇప్పటి వరకు నేను న్యాయమైన ఆటే ఆడాను. కానీ ఇక నుంచి మీతో మోసపూరితమైన ఆట ఆడాలని అర్థమైంది. ఎందుకో చెప్పమంటారా? నాతో డైరెక్ట్గా ఢీకొనే ధైర్యం లేక మీరు ఓ పక్క నా మామతో, ఇంకో పక్క నా అక్క మధుమితను నమ్మించి మోసంగా ఆడుతున్నారు కాబట్టి. మీ ఆటను అసలు ఆటే అనరు, దొంగచాట వ్యవహారం అంటారు. నా ఆట నియమాలని చెప్పడానికి నువ్వెవరే? నేను ఆట నియమాలు చెప్పట్లేదు, మీ నీచమైన బుద్ధి గురించి మాట్లాడుతున్నాను. సీత! అవును, మీదంతా వెన్నుపోటు వ్యవహారం. ముందుకు వచ్చి ధర్మయుద్ధం చేసే ధైర్యం మీకు లేదు. నాది వెన్నుపోటైతే మరి మీ అమ్మా నాన్నల వ్యవహారం ఏంటే? మాకు మీ అక్కను చూపించి రామ్కు నిన్నిచ్చి పెళ్లి చేస్తారా? దాన్నేమంటారు? మా నాన్న వాళ్ళు మోసం చేసి నా పెళ్లి చేయలేదు. మామతో నా పెళ్లి మీకు తెలిసే జరుగుతుంది అనుకున్నారు. ఒక కూతురు ఎవరితోనో లేచిపోతే అది కవర్ చేయడానికి ఇంకో కూతురు పెళ్లి చేశారు. మీ పరువు కాపాడుకొని నా పరువు తీశారు. ఇప్పుడు ఏ పరువు కోసం మా అక్కను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు? అప్పుడు పోయిన పరువుని ఇప్పుడు సంపాదించుకోవడానికి. అప్పుడు మిస్ అయిన మధుమితని ఇప్పుడు రామ్ మిసెస్ ని చేయడానికి. నా చెంప మీద నువ్వు కొట్టిన దెబ్బకి తిరిగి నీ జీవితం మీద కొట్టడానికి. నాకు నువ్వు చేసిన అవమానానికి 100 రెట్ల అవమానం నీకు చేయడానికి. చాలా కలారిటీగా ఉన్నావత్తా. అది కలారిటీ కాదే, క్లారిటీ. నీ మోహానికి ఇంగ్లీష్ ఒకటి. నా ఇంగ్లీష్లో తప్పుండొచ్చు, కానీ మీ ఒళ్ళు మొత్తం తప్పుగా ఉంది. మీ తల నుంచి కాళ్ళ వరకు అంతా వంకర టింకరగా ఉంది. నన్నే కామెంట్ చేస్తున్నావా? నాకంటే అందగత్తెవా నువ్వు? నీ సోడా బుడ్డి కళ్ళద్దాలు, పళ్ళకు కంచా నువ్వును. నేనంటుంది అందం గురించి కాదత్తా, మీ ఒంట్లో పేరుకుపోయిన మందం గురించి. ఏం కూసావే? కొయ్యడానికి నేను కోడిని కాదు, సీతను. దొంగచాటుగా నన్ను వెన్నుపోటు పొడుద్దామని ఆట మొదలు పెట్టారు కదా. నీ వేలితో మీ కంట్లోనే పొడిచి ఆట నేను ముగిస్తాను. అది నీ వల్ల కాదు. ఈ ఆటలో గెలిచేది నేనే. అధర్మ యుద్ధం మొదలుపెట్టి మీ ఓటమికి మీరే బాటలు వేసుకున్నారు. మీతో ధర్మయుద్ధం చేసి నేను గెలుస్తాను. అది చూద్దాం. చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.